బిగ్ బాస్ హౌస్‌లో మరో వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకొచ్చిన నాగార్జున గారు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌తో మాట్లాడి, ఆ తర్వాత రీతు దగ్గరకొచ్చి ఆగారు. "రీతు, అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి డిమాండ్ పవన్‌తో" అంటే, "ఏమైంది సార్" అంటే, "తను నిన్ను నామినేషన్స్ చేశాడు. ఓకే. ఆ టైంలో నువ్వు ఆ నామినేషన్‌ని డిఫెండ్ చేసుకోవాలి గానీ, ఎందుకు చేతులతో బుర్ర కొట్టుకున్నావు? ఎందుకు ఫిజికల్ అవుతున్నావు నువ్వు? అంత తీసుకోలేకపోతున్నావు" అంటూ నాగార్జున గారు ప్రశ్నించారు రీతుని. అయితే రీతు అంది, "నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్ పవన్ దగ్గర నుంచి. ఎందుకంటే తను నా ఫ్రెండ్ అనుకున్నాను. కానీ నన్ను నార్మల్‌గా అన్నా చెప్పొచ్చు కానీ, నామినేషన్ చేసి చెప్పడం అనేది కొంచెం నా మనసుకి తీసుకోలేకపోయాను సార్" అంటూ రీతు తన బాధను వ్యక్తపరిచింది నాగార్జున దగ్గర. రీతు, "ఎప్పటికైనా అర్థమైందా? గేమ్ ఈజ్ ద గేమ్. సో, డెమాన్ పవన్ కరెక్ట్‌గానే ఆడుతున్నాడు. నువ్వే డెమాన్ పవన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకొని, ఆ తరహాలో నీ గేమ్ నువ్వు పాడు చేసుకుంటున్నావు. మీ అమ్మగారు కూడా వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు" అంటే, "నేనైతే చాలా ఫీల్ అయ్యాను సార్. అంటే మరి ఆవిడొచ్చినప్పుడు కూడా చెప్పారు కదా! నువ్వు దేనికొచ్చావు? ఏం చేస్తున్నావు అని. అలాగే తనూజ చూడు గేమ్ ఎంత బాగా ఆడుతుందని కూడా అన్నారు. మరి నీ ఫ్రెండ్‌ని చూసి నువ్వు కూడా గేమ్ బాగా నేర్చుకోవాలి కదా!" అంటే, "అందుకే కదా సార్ నేను కెప్టెన్ అయ్యాను" అంటే, "నిజంగానే నువ్వు గేమ్ ఆడే కెప్టెన్ అయ్యావా? లేకపోతే తనూజ ఏమన్నా ఫేవరిజం చేయడం వల్ల కెప్టెన్ అయ్యావా?" అంటే, "లేదు సార్ నేను కరెక్ట్‌గానే గేమ్ ఆడాను" అంటే, "సరే ఇది రీతు నీకోసం ఒక వీడియో" అంటూ ఏదైతే కెప్టెన్ టాస్క్ వీడియో ఉందో ఆ వీడియో వేశారు. ఇందులో భాగంగానే సుమన్ శెట్టి ఏవైతే స్టెప్స్ ఉన్నాయో అవి రాంగ్‌గా పెట్టారు. దీంతో రీతు కరెక్ట్‌గా పెట్టింది. అయితే హౌస్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా సుమన్ శెట్టికి సపోర్ట్ చేశారు. ఓన్లీ రీతుకి డెమాన్ పవన్ మాత్రమే సపోర్ట్ చేశారు. దీంతో మరి ఆడియన్స్‌ని అడిగి తెలుసుకుందామంటూ రీతు కరెక్ట్‌గా స్టెప్స్ పెట్టిందని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? అలాగే తనూజ, సంచాలక్‌గా నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఆడియన్స్ అంటే అందరూ కూడా 90% కరెక్ట్ అంటూ థమ్స్ అప్ ఇచ్చారు. దీంతో ఓకే రీతు, మొత్తానికి ఆడియన్స్ కూడా నీ దృష్టిలో అయితే గనక నువ్వు గేమ్ బాగా ఆడావనిపించింది. కాబట్టి నువ్వు జెన్యూన్‌గానే గేమ్ ఆడి గెలుచుకున్నావు. అలాగే సంచాలక్‌గా తనూజ తీసుకున్న డెసిషన్ కూడా కరెక్టే రీతు. ఒకటి గుర్తుపెట్టుకో, బిగ్ బాస్ అవకాశం అదే మళ్ళీ రాదు. సో, నువ్వున్నప్పుడే దాన్ని యూజ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఏదైతే ఆడావో గేమ్‌ని అలానే రానున్న రోజుల్లో గూడా ఆడితేనే నువ్విక్కడ నిలబడగలవు. అర్థమైందా? ఎలాంటి ఎఫెక్షన్స్ అయితే పెట్టుకోకు. బుర్రని దేనికి కొట్టుకోకు. తనూజలాగా కూల్‌గా గేమ్ ఎలా ఆడాలనేది చూసి నేర్చుకుంటే, సార్ నేనైతే కనుక ఈరోజు తనూజకి స్పెషల్‌గా థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్ అంటే, ఎందుకమ్మా అంటే, యాక్చువల్‌గా ఈ హౌస్‌లో ఎవరు నాకు సపోర్ట్ చేసింది లేదు సార్. ఇమాన్యుయల్ కూడా నన్ను నామినేషన్ చేశాడు. కానీ తనుజ మాత్రం తనకి ఛాన్స్ దొరికినప్పుడల్లా నాకు ఒక సిస్టర్ నన్ను సేవ్ చేయకుంటూ వస్తుంది. ఎనీవే తనుజ నీలాంటి ఫ్రెండ్ ఉండటం ఐయామ్ సో లక్కీ అంటూ తనుజకైతే థాంక్స్ చెప్పింది. నాగార్జున గారు చెప్తే సరిపోదు. రీతు గేమ్ కూడా ఆడాలి. ఆల్ ద బెస్ట్ అంటూ తర్వాత రీతు నువ్వు కూర్చో అమ్మ అంటూ నాగార్జున గారు అన్నారు. సో, ఫైనల్‌గా వీకెండ్ వచ్చిన నాగార్జున గారు రీతుపై చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హావ్ ఎ నైస్ డే.